పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక 20-25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకు వస్తే 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీల 100% మనం నియామకాలు చేపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీరదు. ఈ సమస్య తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. దీనికి కారణాలను వెతికినప్పుడు చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటుంటారు, కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు. నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. నాలెడ్జ్ ఉన్న కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ. కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం 1 లక్ష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, ఇంకొక 2 లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు, అది బీఎస్సీ కావచ్చు, బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్, బీకామ్, బీఏ, ఎనీ అదర్ డిగ్రీ పట్టాలు పొంది 3 లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులై బయటకు వస్తున్నారు. 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అని తిరగాల్సిన పరిస్థితులు. తెలంగాణ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎక్కువ. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కష్టపడి, మేమన్నా చదువుకోలేకపోయినా మేము చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రాలేదు, గ్రామాన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని మేము ఇక్కడ ఉన్నాం, కనీసం మా పిల్లలైనా చదువుకొని పట్టభద్రులై డాక్టర్లుగానో, లాయర్లుగానో, ఇంజనీర్లుగానో, లేదా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పొంది వాళ్ళు బాగుపడాలి అని వాళ్ళు కష్టపడి చదివించిన తర్వాత పట్టాలు తీసుకొని బయటకు వస్తే మనం తీసుకున్న సర్టిఫికెట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి పొంతన లేకుండా పోతుంది. దాంతో పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు దొరకడం లేదు, డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరకడం లేదు.
there is a gap between industry and unemployed youth. There is a gap between demand and supply. ఈ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి, మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము, అసలు మీ ఆలోచన ఏంది, మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను ముఖ్యంగా విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా బిఎఫ్ఎస్ఐ వాళ్ళను జనవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో కానీ ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ సైడ్ కానీ వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించినము. ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ను కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కానీ వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాన్ని అందించాలి. వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి, ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మీ కొద్ది మందిని ఉద్దేశించి అడ్రస్ చేయడానికి కాదు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం. మీలాగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పట్టాలు పొంది ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్న వాళ్లకు, వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో చేరే వాళ్లకు ఒక దిశను నిర్దేశించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఈ కార్యక్రమంలో మామూలు డిగ్రీలు చదువుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి మధ్యతరగతి కుటుంబాలు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు శిక్షణ పొందడానికి అవసరమైన నిధుల విషయంలో కూడా ఆలోచన చేసి ఎక్విప్ సంస్థతో మాట్లాడి ఈ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఖర్చులు కూడా ఇంకొక సంస్థతో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసి మీకు శిక్షణ అందించడానికి అవసరమైన నిధులను కూడా వాళ్ళే సమకూర్చి మీకు శిక్షణను ఇవ్వడానికి ముందుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా మీరు వాళ్ళని అభినందించడానికి చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఏం ఆశించడం లేదు. మీ నుంచి వాళ్ళు ఆశిస్తున్నది క్రమశిక్షణతో శిక్షణ పొంది ఈ శిక్షణ మీ ఉజ్వల భవిష్యత్తు ఉపయోగపడాలి. రేపు బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్లో మీకందరికీ ఉద్యోగాలు దొరికి ప్రపంచానికే మన వైపు నుంచి మేధస్సును సరఫరా చేసే విధంగా తెలంగాణ రాష్ట్రము రాణించాలన్నదే వాళ్ళ ఆలోచన, మా ఆలోచన. భవిష్యత్తులో డిగ్రీల విషయంలో కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విషయంలో కానీ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ కూడా